రైతులకు సకాలంలో ఎరువులు ఇవ్వకుండా ప్రభుత్వం ఒక పక్క ఇబ్బంది పెడుతుంటే ఇందుకూరుపేట మండలంలో 6 మైల్ సెంటర్ వద్ద ఉన్న అక్వా కంపెనీలు మాత్రం ప్రాసెసింగ్ వ్యర్థపు నీరునంతా రైతుల పంట కాలువల్లోకి వదిలి పంటలు పండుతున్న రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి బట్టేపాటి నరేందర్ రెడ్డి ఆరోపించారు. ఆయన జగదేవిపేటలోని పంట కాలువల వద్ద మహిళలు గ్రామస్తులతో కలిసి నిరసన చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగదేవిపేట నుంచి సుమారు మైపాడు వరకు 16 గ్రామాలకు పంట పొలాలకు వెళ్లే నీరు అక్వా ప్రాసెసింగ్ కంపెనీ నుండి వచ్చే వ్యర్థపు నీరు వల్ల రైతులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం దీని గురించి పట్టించుకోకపోతే నిరసన చేపడతామని ఆయన తెలియజేశారు. రైతులకు సకాలంలో ఎరువులు ఇవ్వకుండా ప్రభుత్వం ఒక పక్క ఇబ్బంది పెడుతుంటే ఇందుకూరుపేట మండలంలో 6 మైల్ సెంటర్ వద్ద ఉన్న అక్వా కంపెనీలు మాత్రం ప్రాసెసింగ్ వ్యర్థపు నీరునంతా రైతుల పంట కాలువల్లోకి వదిలి పంటలు పండుతున్న రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి బట్టేపాటి నరేందర్ రెడ్డి ఆరోపించారు. ఆయన జగదేవిపేటలోని పంట కాలువల వద్ద మహిళలు గ్రామస్తులతో కలిసి నిరసన చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగదేవిపేట నుంచి సుమారు మైపాడు వరకు 16 గ్రామాలకు పంట పొలాలకు వెళ్లే నీరు అక్వా ప్రాసెసింగ్ కంపెనీ నుండి వచ్చే వ్యర్థపు నీరు వల్ల రైతులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం దీని గురించి పట్టించుకోకపోతే నిరసన చేపడతామని ఆయన తెలియజేశారు. కనీసం ఒక 2,000 ఎకరాల పంట కాలం ఇది. అది జగదేవపేట గ్రామం ఒడ్డిపాలెం. ఇది ఈ కాలం వల్ల మాకు డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు, దోమలు అయితే అసలు సాయంత్రం అయితే అసలు నిలబడలేకున్నాము. మేము వాసన అయితే అసలు నిలబడలేకున్నాము. ఫ్యాక్టరీలో నీళ్లు వదిలినప్పుడల్లా, రైలు ఫ్యాక్టరీలు నీళ్లు వదిలినప్పుడల్లా ఫుల్గా వస్తా ఉండయి. మామూలుగా అయితే అదిగో చూడండి అట్టుంది. అది చెప్పు, నువ్వు కూడా చెప్పు. దాన్ని ఏం చేయాలా? నీళ్ళు రాకుండా ఆపేసేయాలి. ఫ్యాక్టరీలో నీళ్ళు రాకుండా ఆపేసేసి ఏదో మాకు న్యాయం చేయాలా? ఏమి న్యాయం అంటే నీళ్ళు రాకుండా చేయాలా? మేము ఎన్ని రోజులు వాసనకి నిపాంచలేకపోతున్నాం అసలు. అది మా పంచాయతీ వాళ్ళు చూస్తానే వాళ్ళకి కూడా వస్తున్నా వాసన. మేము ఇంతకు ముందు ఒకసారి ఆదాల ప్రభాకర్ రెడ్డి సార్ కూడా చెప్పాము, ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే ఎవరు పట్టించుకోవాలి అసలు. ఇప్పటికి ఈ మధ్య కాలంలో చెప్పాము, పంచాయతీ వాళ్ళకి వచ్చే ఎక్కడికి వస్తున్నా వాళ్ళకి చెప్తున్నాం మేము, ఈ వాట వస్తున్నాయి కాలువకు నీళ్లు, మా ఎవ్వరు పట్టించుకోవట్లే. ఈ నీళ్లు బట్టలు తుక్కునేది, కార్తీక మాసం వస్తే ఇక్కడే స్నానాలు చేసేది అన్ని ఉన్నాయి ఇంతకు ముందు. ఇప్పుడు ఏం లేదు. పశువులు తాగేది, వినాయకుడిని ఇక్కడే నిమజ్జనం చేసుకునేది అన్ని ఇక్కడే జరుగుతున్నాయి. మాకు ఇప్పుడు ఏం లేదు. ఆ వాసనకి అసలు నిబంధనలేకున్నాం. అన్నం కూడా తినలేకున్నాము. విపరీతమైన వాసన వస్తుంది. అది విపరీతమైన వాసన వస్తుంది. ఎల్లెళ్ళ కూడా వస్తుంది. అన్నం కూడా తినలేకున్నాము.
ఇళ్లలో కూడా ఉండలేకున్నాము. అది లేకుండా చేయండి. సాయంత్రం అయితే దోమలు, విపరీతమైన దోమలు, బిడ్డలు కూడా నిద్ర పట్టవాల. ఇంకా చూడు అందరూ ఒక వరుస పడిపోతారు. ఆగస్టు నెల వచ్చిందంటే ఆ చల్లదనానికి దోమలకి ఒడ్డిపాలెంలో అసలు ఒక్కరికన్నా గ్యాపీ లేకుండా వస్తుంది జ్వరం. జగదేవపేట గ్రామం ఇది. జగదేవపేట గ్రామం. ఇక్కడ మా అమ్మగారు సర్పంచి, నేను ఇన్ఛార్జిగా చేస్తున్నాను. బట్టేపాటి నరేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నేను ఇక్కడ రొయ్యల కంపెనీలు వ్యర్థాలు కానీ మురికి నీరు ఇవన్నీ కూడా కాలువలకు వదిలేసి ఇక్కడ జరిగే 2000 ఎకరాల మాగాని ఉంది పొలము. ఆ పొలాలకు పోయే నీళ్లు అవన్నీ కలుషితం అయిపోయి పొలాలు రైతులందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే గ్రామంలో విష జ్వరాలు కానీ ప్రతి మామూలు డెంగ్యూ జ్వరాలు ఇలాంటివి దోమలు ఎక్కువ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. అలాగే కాకుండా బోర్లు కానీ కుళాయిలు కానీ వీటికి కూడా నీరు కలుషితం అయిపోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ అందరూ కూడా ఇక్కడ పశువులు వచ్చి కాలువల్లో కూడా నీళ్లు తాగేవి. అవి కూడా ఇప్పుడు పశువులు వచ్చి నీళ్లు తాగినా కానీ వాటికి జబ్బులు వచ్చేసి చనిపోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అధికారులకు చెప్పినా కానీ అధికారులు ఏంటంటే పోతున్నాము చెప్తున్నాం అది ఇది అంటున్నారు, కానీ పోలేదు, చెప్పడం లేదు వాళ్ళకి. అలాగే అందరూ స్పందించి ఈ యొక్క మెరైన్ ఎక్స్పోర్ట్ కంపెనీలు వదిలే వ్యర్థాలు నీళ్లు ఇవన్నీ కూడా దయచేసి వదలకుండా మీడియా వారిని కోరుతూ ఇక్కడ మెరైన్ కంపెనీ యాజమాన్యానికి కూడా మేము తెలియపరుస్తా ఉన్నాము. ఈ మీడియా తరఫున మీ అందరూ దయ ఉంచి ఈ యొక్క ప్రజల్ని ఈ సమస్యని పరిష్కరించాలని ప్రతి ఒక్కరిని, అదే అధికారులు కానీ మీడియా ప్రతినిధులను కానీ వాళ్ళ ద్వారా కానీ ప్రతి ఒక్కరిని పాదాభివందనం చేసి కోరుతా ఉన్నాము. ఈ మెరైన్ కంపెనీ ఓనర్స్ కూడా దీన్ని గమనించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉండేవాళ్ళమే. కానీ ఇప్పుడు ఈ కాలువ చూసిన తర్వాత అసలు చూడడానికైనా బాగుందా? చూడండి, మీరే చూడండి, చూడడానికైనా బాగుందా? ఇంత ముందు అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళు అందరూ ఇక్కడ స్నానాలు చేసి ఇంటికి వెళ్ళేవాళ్ళు 6 గంటలకి. ఇప్పుడు ఎక్కడ స్నానాలు చేస్తున్నారు? ఇంటికి వెళ్ళి స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ ఎవరైనా ఇంత ముందు మీరు కావాలంటే కనుక్కోండి, ఏడే స్నానాలు చేసేవాళ్ళు అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళు. ఇంత ముందు సాగుల వాళ్ళు అందరూ కూడా ఇక్కడే గుడ్డలు చేసేది. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ గుడ్డలు ఉతుకుతున్నారా? అసలు సాగులోనే లేరు. ఎట్టపోయారు? దేని వల్ల అంటే కాలు ఇట్లా చూడండి, దాంట్లో ఉతుకుతారా ఎవరైనా? ఎందుకు వచ్చింది? ఫ్యాక్టరీ వల్ల వచ్చింది. 6 మైళ్ళు కాడ రొయ్యల ఫ్యాక్టరీల వల్ల ఇవన్నీ చూడండి ఎట్టున్నాయి. చూడండి కాలువలు కూడా చూడండి, కనిపిస్తున్నాయి కదా మన కంటికే. ఇంత ముందు లేవు, ఎంత ఫ్రెష్ గా ఉండేవి. పంట పొలాలు పండట్లా, ఏమి పండట్లా. బర్రెలు కూడా స్నానం చేసాయి. ఇప్పుడు ఒక్క బర్రె కనిపిస్తుందా మీకు దారిలో? ఏడైనా బర్రెలు ఏమైనా ఉన్నాయా కాలంలో? ముందుగా చేసినటువంటి ప్రింట్ మీడియా వారికి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి, సోదరులకు అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. అలాగే వేదికను అలంకరించినటువంటి గ్రామ పెద్దలందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మా మాజీ శాసనసభ్యులు, అలాగే కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి యొక్క సూచనలు, వారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క మన యాగర్ల అంటే దేవీస్పేట స్టార్టింగ్ నుంచి అక్కడ ఉన్నటువంటి 4
ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్స్ 4, అలాగే 2 ఐస్ ఫ్యాక్టరీలు. దానికి సంబంధించినటువంటి మెయిన్ ఐస్ ఫ్యాక్టరీ సంబంధించిన కన్నా ఆ ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి వాళ్ళు వదిలే వ్యర్థ పదార్థం అనేటువంటి నీళ్లను నేరుగా మన రైతులకి, అలాగే సాకలోళ్ళకి కావచ్చు, అలాగే బర్రెలు పశువులు నీళ్ళు తాగేదానికి కావచ్చు, వాటికి నేరుగా అక్కడ వదిలి దాని ద్వారా విపరీతమైనటువంటి స్మెల్ మీరు కూడా రావడం అన్నిటిని కూడా షూట్ చేయడం జరిగింది. అదే మీరు కూడా వాసన కూడా మీరు కూడా చూశారు, ఎంత విపరీతమైనటువంటి స్మెల్ వస్తుందో మీకు కూడా తెలిసింది. దీన్ని గత 10-12 ఏళ్లుగా ఈ సమస్య ఈ యొక్క గ్రామాలు అంటే దేవీస్పేట మొదలుకొని దేవీస్పేట, జగదేవిపేట, రావూరు, పున్నూరు, కొమురిక, తర్వాత గంగపట్నం, లేబూరు, మైపాడు, దాదాపు 10 గ్రామాలు పూర్తిగా ఈ యొక్క నీళ్ళ వల్ల ఎన్నో సమస్యలు ఈ యొక్క 10 గ్రామాలు వాటి వల్ల ఎదుర్కోవడం జరుగుతుంది. ముఖ్యంగా పూర్తిగా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే పశువులకి నీళ్లు తాగే పరిస్థితి లేకుండా పోయింది. రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ యొక్క నీళ్ళని ఆ యొక్క పంటలకు పెడితే ఆ పంటలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఏమన్నా తప్ప అది ఊరుకోమంటే ఏం చేస్తారు నాకేం అర్థం కాదు. అంటే ఏమన్నా మళ్ళీ ఇళ్ళ మందికి వచ్చామని దాడి చేసాం, మమ్మల్ని ఏమన్నా కనబడి కొట్టేసి వదరైంది. ఊరుకోమనంటే మేమేం చెప్పినాం, దాని గురించి నువ్వు ఆలోచన చేసి నిజమా అబద్ధమా అడిగింది ఏంటి? ఎవరు ఇప్పుడు రైతులు దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నారు. టమాటా పరిస్థితి ఈ మధ్య చూడండి ఎట్లా ఉందో. ఏ పంటకి గత 6 నెలలుగా ఏ పంటకి ఏ గిట్టుబాటు ధర వచ్చింది, ఏ పంట వల్ల రైతులు బాగుపడ్డారు, దాని గురించి ఏమైనా స్పందించినారంటే స్పందిలా. యూరియా గురించి స్పందించరు. యూరియా ఈ రోజు కూడా కొరతే. నేను చెప్పేది కాదు, వాళ్ళు ఆల్రెడీ రైతులు వాళ్ళు సేద్యం చేసుకునేవాళ్ళు వాళ్ళు గుయ్యో మరో అంటున్నారు. నిరుద్యోగులు అయ్యో కుర్రమ్మరు అంటున్నారు. అన్ని వర్గాల కుర్రమ్మరు అంటారు. ఆయన నువ్వు ఆ షూటింగ్లు భోషానం ఆపి ఆయన చెప్పినట్టు హరిహర వీరమ్మలు పార్ట్ 2 లేకుండా అంటే నువ్వు వచ్చే రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ లో వీటి మీద నువ్వు పెట్టేసిన దృష్టి కన్నా నువ్వు దీని మీద దృష్టి పెట్టి జనాల్ని, నీకు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నావు, నేను ప్రజలు నిన్ను నమ్మారు. నేను ఇంకోటి కూడా ఖచ్చితంగా చెప్పానంటే నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పిన దానికంటే నేనున్నాను ఏ పని ఏ హామీలైనా నేనున్నానని చెప్పినావు. బీజేపీ వాళ్ళని విమర్శించడానికి మాకు ఈరోజు రైట్ లేదు, ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోనే పట్టుకోవాలి అసలు చేతికి. చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు జనాలు నమ్మే పరిస్థితి ఎప్పుడూ లేదు. నీ ద్వారానే కదా నువ్వు నేనున్నావంటేనే నేను నమ్మారు కదా. ఆ నమ్మిన దానికి నువ్వు వచ్చేది మాట్లాడి జనాలకి ఏదో న్యాయం చేయవని అడుగుతుంటే ఆయన మాట్లాడితే మేము ఒప్పుకోము, ఆయన మాట్లాడితే మేము చించాకు. నేను చెప్పేది ఒకటే, ఈ రోజు వేమిరెడ్డి కుటుంబం అనేది ఒక పెద్ద బ్రాండెడ్ ఉన్నట్టు కుటుంబం. ఇటువంటి పనికి వాళ్ళందరూ చుట్టూ చేరిన తర్వాత వాళ్ళు ఈ స్టేజ్లో ఉండేవాళ్ళు ఈ స్టేజ్కి వచ్చేసారు. వీళ్ళ దెబ్బకి కాన్స్టిట్యున్సీలో పూర్తిగా వాళ్ళకి ఎంత నెగిటివ్ అనేది ఏర్పడిందంటే వాళ్ళకి చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన మంచి పనులే చేశారు. ఇటువంటి వాళ్ళు తయారయ్యి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చేస్తారు. లాస్ట్కి ఇది ఇక్కడ తీసుకొచ్చేస్తున్నారు, కిందకి ఇది వేసేస్తున్నారు వాళ్ళు. ఇప్పటికైనా కలమెలుచుకోవాలని చెప్తాను నేను. నాకు ఆ కుటుంబం అంటే గౌరవం. ఈపీఆర్ గారు అంటే ఆయన చేసినటువంటి పనులు అంటే కూడా నాకు చాలా, అంటే సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్లో ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ రాజకీయాలు లేనప్పుడు కానీ ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేశాడు. ఆయన మీద అభిమానం అట్లానే ఉంది. నేను చెప్పేదంటే ఇటువంటి వాళ్ళ వల్ల అనవసరంగా మీరు కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న శాసనసభ్యురాలు కావచ్చు, ప్రశాంతమ్మ గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా వీళ్ళ వల్ల ఇబ్బంది పడుతుంది. నేను ఒక్కసారి మేము కోరుకునేది ఎమ్మెల్యే గారిని, వీళ్ళ మంది ఒకసారి నిఘా పెట్టండి. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏందనేది వీళ్ళ మంది పెడితే ఖచ్చితంగా మీకు మంచి జరగద్దని నా యొక్క అభిప్రాయం. అంత పదాన్ని నేను చెప్పలేను, ఎందుకంటే చిరంజీవి గారికి నేను ప్రత్యేకంగా నేను అభిమాని, ఇప్పుడు కూడా అభిమాని. నేను దాన్ని ఖచ్చితంగా ఒప్పుకుంటాను, ఎందుకంటే నాకు ఆయన ఈరోజు కూడా గౌరవం. అది ఆ యొక్క దాంట్లోంచి పుట్టినోడు నువ్వు కనీసం ఒక మాట కూడా నువ్వు లేకుండా చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఎవరు అసలు పవన్ కళ్యాణ్? ఏమన్నా సినిమాలు కొని అన్ని చేసి నష్టపోయాము. నువ్వు ఊరికే పైన మాటలు చెప్పినోడు. అన్ని రకాలుగా పార్టీకి ప్రజారాజ్యం కావచ్చు, అన్ని రకాలుగా చాలా డబ్బులు తగలేసుకున్నాం. దాదాపు ఆ రోజులో 2007లో బయటకు వచ్చా. 2009 ఎలక్షన్ దాకా నేను కూడా టికెట్ ఆశించడండే కోవూరు కాన్స్టిట్యున్సీకి. దాదాపు అప్పట్లోనే 1,50,00,000 తగలబెట్టుకున్నాను. నేను ఏ రోజు కూడా చిరంజీవి గారి గురించి విమర్శించలే. నాకు టికెట్ లేదని కూడా నేను ఇప్పుడు బాధపడలా. అదంటే కొంత బాధ ఉండగా బాధపడ్డాం. నేను చెప్పేది ఒకటి, ఆల్రెడీ ఇంకొక విచిత్రమైనటువంటి ఒక పదం వాడాడు.
నేను పార్టీలు మారానంటే నేను చెప్తానండి, నేను ఆల్రెడీ ప్రజారాజ్యంకి పోయినాను. తర్వాత నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరాను. మళ్ళీ నేను వైసీపీకే వచ్చాను. మళ్ళీ 2014లో నేను ఎందుకు టీడీపీ పోవాల్సి వచ్చిందంటే, నా సొంత మామ ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీకి పోయారు. నాకు ఆప్షన్ లేదు. నాకు సొంత బంధువు, ఆయన ఎంపీగా వేశారు. నేను పోవాల్సి వచ్చింది. అంతేగాని నాకు ఇష్టపడి నేనేం పోలా. ఈ రోజుకైనా ఆ రోజుకైనా నాకు ఎన్టీఆర్ గారంటే గౌరవం, రాజశేఖర రెడ్డి గారంటే అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారంటే అభిమానం. ఆ పార్టీలను కొనసాగాలనుకున్నాం. కానీ కొన్ని విధి రాత వల్ల మేము పోవాల్సి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ నేను ఈరోజు దీంట్లోనే మళ్ళీ వైసీపీకి నేను రావడం జరిగింది. నేను ఇకనైతే మారేదంటూ ఏముండదు. ఖచ్చితంగా నా యొక్క రాజకీయ ప్రస్థానం దీంట్లోనే ముగిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ముగిస్తుందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకుంది అంటే, నీలాగా గంగపట్నంలో నీతో ఉండే వాళ్ళందరినీ వాడేవు, ఒక్కడి ఈరోజు నీకు లేడు. అంటే నేను అభిమానించేవాడిని, చిరంజీవిని అభిమానించేవాడిని కాబట్టి నేను రాజకీయంగా నా ఎదుగుదలను కూడా నేను తగ్గించుకొని నేను చిరంజీవి గారితో పోయా. అలాగే కొంత బంధుత్వ విలువలు ఉన్నాయి కాబట్టి ఆ విలువలతో మామతో పాటు నేను టీటీకి పోయా. నేను ఆత్మ చంపుకొని నేను కొన్ని చేసిన. నీలాగా అందరినీ వాడుకొని ఈరోజు నువ్వు గంగపట్నంలో ప్రతి ఒక్కరిని వాడి నువ్వు నెల్లూరులో చేరి ఈరోజు ఏదో నువ్వు కులకుతున్నావు తప్పితే నీకంటూ ఏ కోసానా ఇప్పుడు నన్ను విమర్శించావు చూసావా, నీకు ఆల్మోస్ట్ గంగపట్నంలో ఎంట్రీ లేదు. ఈరోజు మొత్తం మీద అందరు వస్తున్నారు. నాకు చాలా మంది ఫోన్లు చేశారు, అన్న మేము మాట్లాడతాం. నేను ఒకటే చెప్పిన, వాడిని ఎందుకు పెద్దవాడిని చేస్తారు, మనం మాట్లాడి వాడిని పెద్దవాడిని చేయాల్సిన అవసరం లేదు. వాడు కర్మ వాడు పడతాడు, అన్నిటికీ భగవంతుడు చూస్తున్నాడు. వాడు ఏ విధంగా నా దిగున్నాడు అందరూ తెలుసు. వాడు వాడు చెప్పినట్టు ఈ రోజు కూడా మళ్ళీ ఆయన వాడు కూడా అనకూడదు, ఆయన పెద్ద ఆయన ఉంటున్నాడు ఇప్పుడు ఆయన. ఈ రోజు కూడా ఆ ప్రెస్ మీట్ ద్వారా కూడా నా ద్వారానే వాడికి ఏదో ఉపయోగపడేటట్టుంది ఆయనకి. అంటే అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాను నేను అతనికి. అది పూర్వజన్మలో ఏమైనా బాకీ ఉన్నట్టుండా, ఆ బాకీని జన్మ తీర్చుకోవాల్సి వచ్చినట్టుంది వాడి ఆయనకి. సరే మంచిదే. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మేము ఊరుకోం. ఆయన ఈ సాకలి వృత్తులు కూడా మానేసినారు. ఈ నీళ్ళలో యాక్చువల్గా అంత ముందు రోజుల్లో ఇక్కడ సాకలి వాళ్ళందరూ కూడా ఈ నీళ్ళలోనే వాళ్ళు బట్టలు ఉతికేవాళ్ళు, అది కూడా మానేసినారు. తద్వారా మేము ఒకటే కోరుకునేది ఒకటే, మేమేం ఫ్యాక్టరీని ఆపిమనో ఫ్యాక్టరీని మూసిమనో లేకపోతే మేము ఇక్కడ జరుగుతున్నట్టు ఉపాధి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో ఆలోచన కాదు. ఇది మాకేం పొలిటికల్ సమస్య కాదు. ఇది అన్ని గ్రామాలకి అన్ని వర్గాల ప్రజలకి ఉన్న సమస్య. ఇదేదో పొలిటికల్గా మాట్లాడుతామని మాత్రం అనుకోబాకండి. మేము చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా మీకు ఒక ప్రాసెస్ ఉంది. ఈ వాటర్ని ఏ విధంగా వదలాలనేది మీకు ఆల్రెడీ మీరు పెట్టేటప్పుడే పర్మిషన్ తీసుకునేటప్పుడే ఇవన్నీ కూడా మీది ఉన్నాయి. దాన్ని ఆ వాటర్ని నేరుగా మీ యొక్క సరౌండింగ్స్లోనే మీరు ఒక 2-3 acres ఒక పాండ్స్ కూడా ఏర్పాటు చేసుకో ఉన్నారు. ఆ వాటర్ అక్కడికి ముందు వెళ్తాయి. అక్కడ క్లోరినేషన్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత, ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఆ స్మెల్ పూర్తిగా అరికెట్టిన తర్వాత ఆ వాటర్ని తీసుకొచ్చి ఈ యొక్క పారుదల కాలువకి వదిలేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి మనం ఏదైనా అజిటేషన్ చేసినప్పుడు ఆ యొక్క 10 రోజులు 15 రోజులు చేస్తున్నారు. కానీ మళ్ళీ అది కొద్ది రోజులు సద్మనిన తర్వాత నేరుగా మళ్ళీ ఆ వాటర్ని ఆ యొక్క పారుదల కాలువకి వదలడం జరుగుతూ ఉంది. ఈ మధ్య అయితే మరి విపరీతం అయిపోయింది. అసలు అడిగేవాళ్ళు లేరనో లేకపోతే ఏమో నాకు తెలియదు, కానీ అసలు చాలా 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 డైరెక్ట్గా వాళ్ళు వదలడం. అది కూడా ఎలా అంటే, వాళ్ళు రాత్రి 12 పైన 1 గంట పైన ఎవరు చూడని టైంలో వదిలేస్తారు. ఉదయం 4 దాకా వదిలేసి 4 తర్వాత మళ్ళీ వాళ్ళు ఆపేస్తారు. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆ యొక్క సంబంధించిన ఎండీలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఒక్క రోజు వచ్చి ఉండండి అక్కడ. ఒక రోజు పడుకోండి. మీ కుటుంబాలు అయితే కుటుంబాలు, ఇక్కడ గ్రామస్తులకు సంబంధించినటువంటి మండల కుటుంబాలు కదా, వాళ్ళ పరిస్థితులు, ఆరోగ్యం పరిస్థితులు కావచ్చు, వాళ్ళ సమస్యలు ఎన్నో ఉన్నాయి కదా. అసలు ఆ వాసనలో ఎలా అన్నదనాలు వాళ్ళు అందరూ ఆడవాళ్ళు ఈరోజు చెప్పినారు కదా ఉండే పరిస్థితి. ఇలా ఈ ఒక్క గ్రామమే కాదు, ఈరోజు మేము కూడా ఏంటంటే ఉన్నట్టు అనుకొని దీన్ని పెట్టడం జరిగింది. లేకుండా ఉంటే అన్ని గ్రామాల్లో నుంచి కూడా, అన్ని వర్గాల నుంచి, అన్ని పార్టీలు కలిపిపోయి దీన్ని తీవ్రతర చేసేదానికి మేము ముందుకు పోతాం తప్పితే ఇదేదో పార్టీ అనే ఆలోచన మాత్రం కాదని కూడా మీకు తెలియజేస్తూ, ఇది ఇంతటితో ఆపదలుచుకోలేదండి. నేను ఖచ్చితంగా దీని మీద నేను మిమ్మల్ని కూడా కోరేది ఏంటంటే, వాళ్ళకి మా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి, ప్రశాంతమ్మ గారికి నేను చెప్పేది కూడా ఏంటంటే, మీ ద్వారా వాళ్ళ యొక్క పిఆర్ఓ సంబంధించినట్టు మేము పెట్టిన ప్రెస్ మీట్ని మీరు ఫార్వర్డ్ చేసి ఆమె కూడా చూసి
దీని మీద ఆమె కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని, ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని కూడా ఆయన ద్వారా, లేకుండా ఉంటే దీన్ని మరింత ఉధృతం చేస్తాం. కలవాల్సిన అందరు అధికారులను కలుస్తాం. ఒకవేళ అధికారుల దగ్గర కూడా మాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తాం. అందరు గ్రామస్తుల తరఫున సంతకాలు తీసుకుంటాం. మాకున్న పరిధిలో సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వాళ్ళ ద్వారా అందరి ద్వారా సంతకాలు తీసుకొని ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో దీనిపైన ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మేము మళ్ళీ కూడా చెప్తున్నాం, ఫ్యాక్టరీని మూయాల ఆలోచన మాత్రం లేదు. మూయాల ఆలోచన మాకు లేదు. అక్కడ ఉపాధి కల్పిస్తున్న వాళ్ళని రోడ్ల మీద వేయాలని మాకు లేదు. మీరు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఖచ్చితంగా మీరు ఏ విధంగా మీరు ఫ్యాక్టరీ పర్మిషన్ తీసుకునేటప్పుడు మీకు ఇచ్చారో నామ్స్, ఆ నామ్స్ని ఫాలో కండి. ఆ ఫాలో అయిన తర్వాత మీరు ఆ ట్రీట్మెంట్ చేసి వదలండి. ఇక్కడ ఎవరికి ఎటువంటి అభ్యర్థి తెలుసుకోవాలా, మీరు అడిగారు కాబట్టి చెప్పాలి, కాబట్టి సందర్భం మీరు చెప్పారు కాబట్టి మీకు చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నా. మన జన సైనికులు సంబంధించినటువంటి మన మండలం అతను మాట్లాడడం జరిగింది. మండలంలో ఏ గ్రామానికి పోయినా, అలాగే మండలం కాదు నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయినా ఆయన ఎక్కడున్నాడు అందరూ తెలుసు. ఆయన బాగోతం అందరూ తెలియనోడు ఎవరు లేడు. ఎవరు అడిగినా చెప్తారు. ఆయన అన్ని పాములు వేసే ఏలి పాములు వేసినట్టుగా ఆయన ఏదో అంటే అతని చేత మాట్లాడిచ్చారా, లేకుండా ఈయనే మాట్లాడారా, అవన్నీ ఆ భగవంతుడికి తెలియాలా, అతనికి తెలియాలా. ఆయన రాజకీయంగా కావచ్చు, ఆయన కుటుంబం విషయం కావచ్చు, ఆయన ఆర్థికంగా ఆయనకి ఎన్ని విధాల 2024 దాకా అంటే దాదాపు ఆయనది నాది 25 సంవత్సరాల పరిచయం. నాకాడే పనిచేసినాడు. ఈరోజు ఆయన ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఆయన పార్టీని వదిలేడు, నన్ను వదిలే ఆయన పార్టీకి పోయి బ్రహ్మాండం. దానికి ఎవరు అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, దాంట్లో ఏం తప్పులేదు. కానీ ఆయన ఒక విడ్డూరంగా ఏంటంటే ఆయన ఇప్పటికే 4 పార్టీలు మారాడు అని అన్నారు. నేను 2004లో ప్రభాకర్ రెడ్డి గారు సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో పోటీ చేసినప్పుడు నేను రాజకీయాలు రావడం జరిగింది. అప్పుడు 2.5 సంవత్సరం అంటే నేనే మండలం పూర్తిగా బాధ్యతలు చూస్తూ ఉన్నాను. ఆ మండల బాధ్యతల్లో అందరికీ, అన్ని వర్గాల వాళ్ళకి అన్ని రకంగా నా వంతు నేను చేయగలను, నేను చేసిన. నేను చాలా మంచి పొజిషన్లో ఉన్నా నేను ఆ రోజు, అదందరూ తెలిసిందే. నేను ఒక చిరంజీవి గారు మీద అభిమానంతో, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టాడని ఎన్ని వదులుకొని, నాకున్నటువంటి హోదాలంతా వదులుకొని నేను ఆ రోజు పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరి నేను కష్టపడి పనిచేసి నాకంటూ ఒక గుర్తింపు కోసంగా నేను కష్టపడి పనిచేశాను కాబట్టి నాకు గుర్తింపు ఇచ్చారు. నాకు పవన్ కళ్యాణ్ గారు యువరాజ్యం నాకు ఇచ్చిన చిరంజీవి గారు ఆయనకి కూడా ఇచ్చింది. ఆయన రాష్ట్ర యువరాజ్యం ప్రెసిడెంట్ అయితే నేను జిల్లా యువరాజ్యం ప్రెసిడెంట్. చిరంజీవి గారు పెట్టిన భిక్ష ఆయనకి కానీ నాకు కానీ. అంతేగాని పవన్ కళ్యాణ్ వచ్చి నాకు వచ్చి పెట్టింది ఏం లేదు, పాడు ఏం లేదు. నేను అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం ఉండింది. 224 నియోజకవర్గాలు ఉండి మనకి. 224 నియోజకవర్గాల్లో నేను చేసినటువంటి ర్యాలీ, ఇది యువరాజ్యం నాకు ఇచ్చినప్పుడు నేను చేసినటువంటి ర్యాలీ 294 నియోజకవర్గాలు ఎవడు చేయలే. నేను దాదాపు 25 లక్షలు ఖర్చు పెట్టుకొని నేను చేసిన పార్టీకి. నేను ఒక బూస్టప్ ఇచ్చిన. అప్పట్లో దాదాపు 4-5 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, 5-6 నెలల్లోనే. అప్పుడు నేను బూస్టప్ ఇచ్చిన. దీనిలో నాకు యువరాజ్యం ప్రెసిడెంట్ రావడానికి కూడా కారణం కొంతమంది నాకు అక్కడ మిత్రులు ఉన్నారు. ఆ ప్రెస్ మీట్లో కూడా ఉన్నారు, పెట్టిన ప్రెస్ మీట్లో కూడా. శేఖర్ కావచ్చు, పావుజన్ శేఖర్ కావచ్చు, కృష్ణారెడ్డి కావచ్చు, రమణ కావచ్చు, వీళ్ళందరూ కూడా సీనియర్లు. నువ్వు నా కాడ సినిమా టికెట్లు తీసుకుపోయినోడు నువ్వు అడుక్కొని నువ్వే నా గురించి మాట్లాడేది. నేను నీ గురించి మాట్లాడడం కూడా నాకే అసహ్యం వేస్తుంది. ఎందుకంటే నేను పెద్దోడిని చేసినట్టు నేను నిన్ను మాట్లాడితే అనవసరంగా నేను నీ గురించి మాట్లాడాల్సిన అవసరం లే. నీ ఆత్మసాక్షి వదిలేస్తుందా? ఇంకోటి కూడా నేను చెప్పేది ఏంటంటే, మొన్న బాలకృష్ణ గారు అసెంబ్లీలో అట్లా జగన్మోహన్ రెడ్డి గారిని, చిరంజీవి గారిని విమర్శిస్తే దాని గురించి ఒక్క ముక్క మాట్లాడాల. ప్రెస్ మీట్ పెట్టకముందే జరిగింది అది. దాని గురించి చిరంజీవి గారిని అని దాని గురించి ఏమి మాట్లాడాల. ఆయన మామూలుగానే ఆయన ఎవరు చెప్పారు, దాని ప్రకారంగా ఆయన మాట్లాడుకుంటూ పోయాడు. నేను ఈరోజు మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల్ని నేను రాష్ట్ర రైతు విభాగ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా నేను ఖండిస్తున్నాను. తప్పకుండా ఆయన క్షమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీ నాయకులు చెప్పాలి,
ఆ యొక్క పదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అన్న పదాన్ని కూడా నేను మాట్లాడదలుచుకోవటం, ఎందుకంటే ఆ పదం నా నోట్ల నుంచి నేను చెప్పలేను. మా మండలం వచ్చి ఎక్కువ హార్టికల్చర్ ఎక్కువ, అంటే టెంకాయ చెట్లు, అరటి చెట్లు ఇవి ఉంటాయి, ఎక్కువ ఉండేది. వరి మామూలుగా టెంకాయ చెట్లకి అరటి చెట్లకి మామూలుగా వేసిన దాంట్లో పిండి వేసుకోరావాలి. నత్రజని అవసరం అంటే యూరియా ఖచ్చితంగా వేయాలి. 4 కట్టలు, ఒక కట్ట డిఏపి, ఒక కట్ట యూరియా, ఒక కట్ట పొటాషు, ఒక కట్ట యూరియా వేసుకోవాలి. అట్లాంటిది యూరియా అనేది అసలు 3 నెలల నుంచి యూరియా లేదు. కనీసం టెంకాయ చెట్ల పిండి వేసుకున్నా కూడా యూరియా లేదు ఈరోజు. ఏమయ్యా ఎప్పుడు ఇస్తారా యూరియా అంటే తెలియదు. జిల్లాలోని యూరియా లేదు అన్నాడు. ఇంతకుముందు మనం రాజశేఖర్ రావు వైఎస్ఆర్ ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఆర్బీకేల ద్వారా తెప్పించాము, రైతులకి ఇచ్చాము, అన్నీ చేసాం బ్రహ్మాండంగా, యూరియా కొరత లేకుండా చేసాం. ఈరోజు మండలంలో జిల్లాలోని యూరియా లేదు, ఈరోజు రాష్ట్రంలో యూరియా లేదు. ఏమంటే యూరియా అడిగితే ఎక్కడ లేదు యూరియా, ఏం చేయాలి? ఇప్పుడు వచ్చే నెల నారుకేలు స్టార్ట్ చేస్తాం. వచ్చే నెల 15 నుంచి నారుకేలు దున్నుకోవడానికి కొంతమంది. ఇప్పుడు యూరియా వేస్తే ఆయన ఏముంది, యూరియా లేకుండా పండించడం, కనీసం నత్రజని కొంతనే వేయాలి కదా. టెంకాయ చెట్లకన్నా అరటి చెట్లకి వేయాలి, టెంకాయ చెట్లకి వేయాలి, ఇటుకి వేయాలి. మేము అడిగేదంటే పార్టీ పరంగా మాట్లాడుతుండే, ఒక రైతు పరంగా అడుగుతుందా. పోయిన సంవత్సరం 20,000 రూపాయల ఉడ్ల రేటు 14,000, 16,000 అమ్ముకున్నాం. ఈ సంవత్సరం 23,000 రూపాయలు, 24,000 రూపాయలు ఉడ్లు, 14,000, 15,000. ఈ రోజు రేటు 13,300 అంట. కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయండి అంటే కొనుగోలు కేంద్రాలు ఓపెనింగే లేదు, అసలు ఎక్కడ కొనుగోలు కేంద్రాలు అనేది లేదు. ఏం అడతావు? ఇప్పుడు మేము పోయి ఆర్బీకేలో ఏం మా కొనుగోలు కేంద్రాలు అంటే మేమేం చేసాం? అంత అయిపోయిన తర్వాత రైతుల కాడ ఒట్లు లేవు. ఈరోజు మొదటి పంటకి రెడీ చేసుకుంటున్నాం. మళ్ళీ నువ్వు ఇప్పుడు పంట రైతుల కాడ అంతా అయిపోయి రైస్ మిల్లుల కాడ తెలియదు. ఇప్పుడు కొనుగోలు కేంద్రంలో పోతే ఎవరు ఉపయోగం? అది దానివల్ల ఉపయోగం ఏమి రైతుకి ఉపయోగపడేది అంటే మొదటి నుంచే వాళ్ళు ఆ రోజు కలెక్టర్ గారికి నివేదిక కూడా ఇచ్చారు. పోయి రైతు సంఘం నాయకులు పోయా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయండి అయ్యా, పంట వస్తుందని. సార్ గవర్నమెంట్కి ఇంకా రాలేదు సార్, దాన్ని కాలయాపన చేసుకుంటూ వచ్చేసారు. ఈరోజు అది కూడా లేదు. మేము అడిగేదంటే సకాలంలో పిండి కట్టలు సరఫరా చేయండి, కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయండి. ఇప్పుడు కొన్ని ఏరియాలు ఏంటంటే ముందు వేస్తారు పంట, గిట్టుబాటు ధర కల్పించండి. నీకు జగన్మోహన్ రెడ్డి చెప్పి దీనికి ఒక ఇది పెట్టాడు ఆయన, ఒక 3,000 కోట్లతో ఒక స్థర నిధీకరణ అని చెప్పి దాన్ని పెట్టి చేశాడు. గవర్నమెంటే కొనుగోలు చేసింది. 20,000 రూపాయలు ఉడ్ల దగ్గర కొనుక్కోనంటే రైతులు కాడ తీసుకునేందుకు ఆ రోజు ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఉడ్లు అమ్ముకున్నాము, బ్రహ్మాండంగా వచ్చారు, అధికారులు వచ్చారు, వాళ్ళు వచ్చారు, చేశారు, బ్రహ్మాండంగా జరిగింది. రైస్ మిల్ వాళ్ళు కూడా చేశారు. ఈ రోజు కొనుగోలు కేంద్రాలు లేకపోతే రైస్ మిల్ వాళ్ళు ఏమంటున్నారు, మేమేం చేసామా బియ్యం బయటికి పోవాలి, ఎక్స్పోర్ట్ ఆగిపోయింది అంటున్నారు బియ్యం వాళ్ళు. అది కరెక్టో లేదో నాకు కరెక్ట్గా తెలియదు దాని గురించి. ఉంది ఇప్పుడు మనం వ్యవసాయం చేసుకునేది ఏమడతావు, పిండి కట్టలు మెయిన్ కావాల్సింది. మందులు చూస్తే అసలు ఏ అంగట్లో ఒకదానికి సంబంధమే లేకుండా ఉంది. మరి మందులు దోపిడీ. ఇప్పుడు పంట వేస్తాం. ఇప్పుడు ఈ కాలవే మేము అడిగాం ఒకసారి పోయి, ఏమయ్యా మీరు ఈ విధంగా నీళ్లు వదిలేస్తుంటే ఎట్ట చేయాలి, దీన్ని ఏం తెలుసు, ప్యూరిఫికేషన్ చేసి వదులు, నువ్వు దానికి కాదను ఎవరైనా. నువ్వు ఫ్యాక్టరీ కట్టావు, 10 మంది ఉపాధి చూపిస్తున్నావు, దానికి ఎవరైనా కాదంటావు. ప్యూరిఫికేషన్ చేయి. వాడు కరెంటు బిల్లు ఎక్కువ అవుతుంది ప్యూరిఫికేషన్ చేయటం. ఇప్పుడు మనం ప్రెస్ మీట్ పెట్టాము, ఒక 10 రోజులు ఎవరన్నా తీసుకో, 10 రోజులు మేము ప్యూరిఫికేషన్ చేస్తున్నాం చూపిస్తాడు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట, నెల్లూరు 51వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగును. సెప్టెంబర్ 22వ తేదీ శ్రీ చండీ అలంకారం, 23వ తేదీ శ్రీ భవానీ అలంకారం, 24వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం. సాయంత్రం 6:30 గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సుజితా గార్లచే పట్టు వస్త్రాల సమర్పణ అలంకారం. 25వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం, 26వ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం, 27వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం, 28వ తేదీ శ్రీ కాళికా అలంకారం, 29వ తేదీ శ్రీ సరస్వతి అలంకారం, 30వ తేదీ శ్రీ దుర్గా అలంకారం, అక్టోబర్ 1వ తేదీ శ్రీ మహిషాసురమర్దిని అలంకారం, 2వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం,
విజయదశమి రాత్రి 9 గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు గౌరవనీయులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఏలూరు శిరీష, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్.